హాయ్ అండి. అందరికీ ముందుగా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అయితే ఇది కూడా లేట్‌గానే విష్ చేస్తున్నాను. మరి ఏం చేయమంటారు చెప్పండి? నేను పొద్దున్నే లేచి పని చేసుకొని ఉగాది పండగ చేసుకోవాలా? ఉగాది పచ్చడి చేసుకోవాలి. మా బుడ్డి పిల్లని రెడీ చేయాలి. మళ్ళీ మాది పల్లెటూరు కదా! ఇక్కడ రైతులుంటారు కదా! ఇక్కడ ఏరువాక అని ఒకటుంటుంది. ఆ ప్రోగ్రామ్ చేసుకోవాలి కదా! ఇదంతా చేసుకుని, సరే సాయంత్రం ఖాళీగా ఉన్నాను కదా అనుకునేటప్పటికి, ఈరోజే మా అమ్మాయికి 8 మంత్స్ కంప్లీట్ అయ్యి 9థ్ మంత్ పడుతుంది. అప్పుడు మా అమ్మాయిని రెడీ చేసి, మా అమ్మాయి కోసం బేబీ ఫోటోషూట్ చేయాలి కదా! అదంతా చేసేసరికి నేనసలు ఖాళీయే లేదు. అందుకని ఇవాళ పెడుతున్నాను వీడియో. సరే నేనైతే ఉగాది పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. మరి మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే చక్కగా పూజ చేసుకున్నాను. 2 రకాల పిండి వంటలు చేసుకున్నాను. ఫస్ట్ రోజు కదా ఉగాది, పప్పు, మామిడికాయ కర్రీ వండుకున్నాను. సాయంత్రం మా అమ్మాయితో సరిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీగా స్పెండ్ చేసేసాను. అయితే మాది పల్లెటూరు కదా! పల్లెటూరులో వాతావరణం గురించి చెప్పాలంటే అది ఈ వీడియోలో సరిపోదులేండి. ఇంకొక వీడియో గురించి చెప్పుకుందాం. సరే మీరంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది? సరే జాతకాలు అవి చూసుకుంటారు కదా! కందాయ ఫలాలని, రాజపూజ్యం, అవమానం ఇవన్నీ రాశి ఫలాలు చూసుకుంటారు కదా! ఎవరికి ఎలా ఉందో తెలీదు గానీ మనస్ఫూర్తిగా అందరూ మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. మనం చేసే మన మంచి మనసే ఆ దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తుంది. మనకి మంచి శుభ ఫలితాలను అందిస్తుంది. సో వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది టు ఆల్.